ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. మనం చేసే అతిక్రమములకు మనకు రెండో మరణము దేవుడు ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. అంటే మనం ఈ లోకంలో దేవుడు మన కోసం చనిపోయాడండి. ఆయన మనల్ని జీవంలోకి నడిపించాలని ఆశపడుతున్నాడు. అయితే మనం చేసే పాపాలకి దేవుడు ఖచ్చితంగా జీతము రెండో మరణమే ఉంటుంది. దేవుడు ఇవ్వాలని ఆశపడటం లేదు. సాతాను శోధనకి మనం లోనైపోయి మనము రెండో మరణంలోకి వెళ్ళిపోతున్నాం. ఇంక దేవుని దూతలు మనం చేసే అతిక్రమములకు ఆ పాతాళంలోకి వేసేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ లోకంలో మనం చూసుకున్నప్పుడు అనేక మంది మనుషులు రెండో మరణంలోకి వెళ్ళేదానికి ఆశపడుతున్నారు. అంటే ఈ లోకంలో తినుము తాగుము సుఖించమని ఈ లోకంలో ఎంజాయ్ చేస్తే పరలోకంలో మనం వెళ్ళలేము. మనము నరకంలోకి వెళ్ళిపోయి అక్కడ యుగాలు బాధపడే బిడలుగా ఉండాలి. ఒక సామెత ఉంటుంది, ఎంత నవ్వితే అంత ఏడుస్తామని మనుషులు అంటూ ఉంటారు. ఈ లోకంలో ఎంత ఎంజాయ్మెంట్ చేస్తే అంత మన యుగాలు కాలుతూ ఉంటాం. అగ్ని ఆరదు, పురుగు చావదు ఆ పాతాళంలో. కాబట్టి మనము దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ ఉండాలి. ఈ లోకంలో దేవుని మార్గంలో మనం నడుస్తున్నప్పుడు శత్రువులు అనేక మంది ఉంటారు. మన ఇంట్లో కూడా శత్రువులు ఉండవచ్చు. అయితే మనం ఎప్పుడైతే దేవుడి పైన ఆధారపడతామో, ఆయన మనల్ని సృష్టించిన సృష్టికర్త, ఈ లోకాన్ని మన తల్లిదండ్రుని సృష్టించిన సృష్టికర్తని మనం ఆధారపడి ఉంటామో, ఆయన మనతో ఉంటే మనం ఏది కూడా భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం ఆయన వాక్యానుసారంగా జీవించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నామయ్యా. వేసే మా ప్రతి ఒక్క అతిక్రమం మీరు క్షమించారు. అయితే ఇంకా మనుషులు తెలిసి తప్పు చేస్తూ ఉంటే వేసే రెండో మరణంలోకి వెళ్ళిపోతాము. వేసే కటిక చీకటి పాతాళము, వేసే నిత్యాగ్ని గుండెల్లోకి వెళ్ళిపోతున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మమ్మల్ని మీరు రక్షించేదానికి వేసే మమ్మల్ని సేవకులుగా ఏర్పరచుకున్నారు. అయితే వేసే ఒకసారి ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకొని, మూర్ఖంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకొని నీ వాక్యానుసారంగా వేసి వచ్చే శక్తిని దయచేయమని, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయమని, ఈ వాక్యం విడిన ప్రతి ఒక్క బిడ్డని పేరు జ్ఞాపకం చేసుకోమని, ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వేమతో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.